పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ ప్రజలు 40 ఏళ్లు ఒక్క కుటుంబానికి అధికారమిస్తే మీ పాలనలో ప్రజలకు ఏం చేశారో మంత్రి శ్రీధర్ బాబు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ డిమాండ్ చేశారు. ప్రజల తరపున బాధ్యతలను గుర్తు చేస్తూ మంథని ఎమ్మెల్యేకు బహిరంగంగా లేఖను పంపిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. దుద్దిళ్ల కుటుంబానికి మంథని నియోజకవర్గ ప్రజలు 8 సార్లు అవకాశం కల్పించారని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. వాళ్ళ ధన్వాడలో ఒక్క బెంచ్ అని ఇచ్చిన అనేది వాళ్ళ జవాబు చెప్పాలి. మంత్రి దుద్దిల శ్రీధర్, దుద్దిల సీను ఒక్క బెంచ్ అని ఇచ్చినా నేను అడుగుతున్నాను. ఒక్క బెంచ్ వేయించినా అని అడుగుతున్నాను. ఒక్క టీచర్ పెట్టి ఒకరోజు ట్యూషన్ చెప్పించినా నేను అడుగుతున్నాను. కనుక ఇవాళ వీళ్ళు ఈ ప్రజల ఓట్లతోటి 40 సంవత్సరాలు అధికారంలో ఉంటే వీళ్ళను చూసి ముడిచిపోమంటారు తప్ప వీళ్ళు నయా పైస ఎప్పుడు కూడా సాయం చేస్తలేదు. ఓట్లప్పుడు మాత్రం నోట్ల సంచులు వస్తుంది. దానికి సాక్ష్యం మంత్రి నియోజకవర్గ ప్రజలు. దానికన్నా ఎక్కువ సాక్ష్యం మీరంతా పత్రికలలో ఉన్నటువంటి వాళ్ళు. అది ప్రింట్ మీడియానా, ఎలక్ట్రానిక్ మీడియానా, సోషల్ మీడియానా, మీరే సాక్ష్యం. మొన్ననైతే ఏరులో పారినే డబ్బంతా కూడా ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వేల సంఖ్యలో డబ్బులు పెట్టారు. కానీ తర్వాత ఎలక్షన్ల తర్వాత ఒక్క రూపాయి ఎవరికైనా ఇస్తారా అంటే నయా పైస ఇవ్వడం లేదు. తమ్ముడు మాత్రం కేసులు పెట్టిస్తా ఉన్నాడు, అన్నయ్య మాత్రం ఇంటికి పోయి నుండి తిట్టి పంపుతా ఉన్నాడు. ఇది జరుగుతూ ఉన్నది మంత్రి నియోజకవర్గం. కనుక నేను డిమాండ్ చేస్తున్నా మీ అందరి సమక్షంలో మీ ద్వారా మంత్రి ఎమ్మెల్యే గారిని, మంత్రి ఎమ్మెల్యే కుటుంబాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఆలోచించండి, మా మంత్రి నియోజకవర్గ ప్రజల ఓట్లతోటి గెలిచిన తర్వాతనే